పౌలు గారి మొదటి ప్రయాణం పౌలు గారి మొదటి ప్రయాణం జరిగాక రెండో ప్రయాణానికి మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ ఉందండి. ఈ సంవత్సరంలో ఏం జరిగిందో మనకి అపోస్తుల కార్యాలు 14 అధ్యాయం 27 వచనం నుంచి 15 అధ్యాయం 39 వచనం దాకా మనకు కనిపిస్తది. ఫస్ట్ ప్రయాణానికి, సెకండ్ ప్రయాణానికి మధ్యలో జరిగిన సంఘటనలు. మనం ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అంటే మధ్య మధ్యలో చెప్పడం కాదు. అధ్యాయాలు ఒకదాని తర్వాత ఒకటే మనం వెళ్తున్నాం. ఓకేనా? దాదాపు ఒక సంవత్సరం ఏం జరిగింది అనేది మనకి ఈ అధ్యాయాల్లో కనిపిస్తది. ఏం చేశారంట? పౌలు బర్నబాలు అనేక దినములు అంత్యోకయలో ఉండి సేవ చేశారు. అంత్యోకయకి తిరిగి వచ్చేసారు కదా రిటర్న్ జర్నీలో. వచ్చాక వీళ్ళు అక్కడ అనేక దినాలుండి ఇద్దరు కలిసి సేవ చేశారనేది మనం అక్కడ 14 అధ్యాయంలో చూస్తాం. అయితే ఈలోపు ఏమైంది అనంటే యోధే నుంచి కొంతమంది వచ్చంట రక్షణ పొందాలి అంటే సున్నతి ఖచ్చితంగా జరగాలి అని వాదించారు. వాళ్ళతో పౌలు గారు, బర్నబా గారు వాదిస్తానే ఉన్నారు. వారందరూ కలిసి ఈ విషయాన్ని యెరూషలేములో పెద్దలతో చర్చించడానికి వెళ్లారు. ఇక్కడ ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్ అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. యూదులంటే అబ్రహాం నుంచి కూడా ఇజ్రాయేలీలు యూదులు అంటారు కదా! మీకు ఐడియా ఉంది కదా! అబ్రహాంకి దేవుడిచ్చిన నియమం ఏంటంటే సున్నతి చేయించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నీ గర్భాన పుట్టిన ప్రతి ఒక్కళ్ళు. సో యూదుల్లో ఆ ఆనవాయితీ ఉండిపోయింది. సున్నతి జరిగితేనే వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం కరెక్ట్ అనేది. ఓకే. సరే మరి ఇప్పుడు నేనేం చెప్పా మొన్న మనకి చూస్తే యెరూషలేంలో అయిపోయింది. యెరూషలేం నుంచి యూదయ, సమరయకి వ్యాపించారు వీళ్ళు. యూదయ, సమరయలో అనేక మంది అన్ని జనులకు వీళ్ళు సువార్త చెప్పారు. వాళ్ళు మారారు. బాప్తీసం తీసుకున్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు మరి అన్ని జనులు మారితే వీళ్ళు సున్నతి పరిస్థితి ఏంటి? యూదులంటే సున్నతి జరిపించుకున్నారు. కాబట్టి వాళ్ళు యాక్సెప్టబుల్ దేవునికి. మరి ఇక్కడ అన్ని జనులు మారుతున్నారు కదా ఇప్పుడు. చాలా ఇదో పెద్ద చర్చ అయిపోయిందనమాట. వీళ్ళెట్లా మనతో పాటు కూర్చుంటారు? వీళ్ళు మనతో కూర్చోడానికి వీల్లేదు. ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళ సున్నతి పొందితేనే వాళ్ళు మనతో ఉండడానికి అర్హులు అనేది కొంతమంది యూదయ నుంచొచ్చి ఇది పెద్ద వాగ్వివాదం జరిగింది. పౌలు, బర్నబా గారు ఎంత చెప్తున్నా వాళ్ళు వినట్ల. అందుకని వీళ్ళందరూ కలిసి ఎక్కడ పెట్టారంటే ఈ చర్చంతా యెరూషలేములో సంఘం ఎదుట. యెరూషలేములో మెయిన్ చర్చ్ అన్నమాట. ఈ అంతియొకయ ఇవన్నీ బ్రాంచెస్. ఓకేనా? పెద్దలందరూ అంటే పేతురు గారు, తర్వాత ఈళ్ళున్నారు చూడండి అపోస్తలులు వాళ్ళందరూ యెరూషలేములో ఉండేవాళ్ళు. సో, ఈ పెద్దల దగ్గరికెళ్ళి ఈ విషయం గురించి చర్చిద్దాం అనుకోని అక్కడికెళ్ళి ఇది ఒక చర్చా అంశంగా దాన్నే జెరూషలేం కౌన్సిల్ అన్నాం. నేను మీకు పోస్టర్‌లో మీరు చూస్తే మీకు అర్థమైద్ది. జెరూషలేం కౌన్సిల్ అండ్ సెకండ్ జర్నీ అన్నా. ఆ జెరూషలేం కౌన్సిల్‌లో జరిగిందేంటంటే సున్నతి గురించిన ఒక చర్చ జరిగిందక్కడ. కొంతమంది లేసంటారు సున్నతి చేయించుకుంటేనే వాళ్ళు మనతో సమానం అంటారు. అయితే పౌలు గారు, బర్నబా గారు, పేతురు గారు పేతురు గారెందుకు ఈళ్ళతో అంటే సున్నతి అక్కర్లేదు అంటారంటే, ఆయన గూడా అన్యుల్ని అంటే అన్యులకి సువార్త చెప్పినట్లు మనం 8, 9 అధ్యాయాల్లో చూస్తాం గదా! ఇప్పుడు అక్కడున్న ప్రాబ్లమ్ ఏంటో ఈయనకి తెలుసు కదా! అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్తంతో కడగబడితే చాలు. సున్నతి అక్కర్లేదు. అది పాత నిబంధన ప్రకారం అని వీళ్ళెంత చెప్దామని ట్రై చేస్తున్నా, పేతురు, పౌలు, బర్నబా, యాకోబులు లేఖనములను ఎత్తి మరీ చూపిస్తున్నారంట. అక్కర్లేదు నాయనా అంటే, కొంతమంది ఉంటారు గదండీ! ఏంటంటే, దేవుని యొక్క మాటల కంటే ఆచారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కొంతమందుంటారు. ఇప్పటికి గూడా మనం చర్చెస్‌లో చూస్తే, దేవుడు కొన్నిసార్లు పోనీలే వీళ్ళని అని కొన్ని వదిలేద్దాం అనుకున్నా, చర్చ్‌లో ఉన్న పెద్దలు లేకపోతే పాస్టర్ గారు కొన్ని అంటే అన్ని చర్చ్‌లు నేనట్లా అనట్లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వడానికి చెప్తున్నా. కానీ వాళ్ళు లేదు. మన ప్రకారం ఇది చెయ్యకూడదు అంతే. దేవుడు ఒప్పుకున్నా గాని వీళ్ళు ఒప్పుకోరనమాట కొన్నిసార్లు. అలాంటి వాళ్ళున్నారు గదా! వాళ్ళేంటంటే, లేదు సున్నతి జరిగితేనే వాళ్ళు మనతో కూర్చోగలరు అని వాగ్వివాగ వా వీళ్ళ మధ్యలో బాగా పెద్ద చర్చ జరిగింది. సరే వాళ్ళు తగ్గట్లా, వీళ్ళు తగ్గట్లా. వీళ్ళేమో ఏమంటారు లేఖనాలనెత్తి చూపిస్తున్నారు. వాళ్ళు చూస్తే ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నారు. సరే అయిపోయిందా వాదోపవాదాలు జరిగిన పిమ్మట వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. సరే మీదొద్దు, మాదొద్దు. అసలు సున్నతొద్దనేది మీది ఒద్దు. సున్నతి కావాలి అనేది మాది ఒద్దు. ఒక పని చేద్దాం. ఒక 4 విషయాలు వాళ్ళు పాటించేటట్టు చేద్దాం. ఓకేనా? సరే సున్నతి చేయించుకోకపోయినా గాని, ఈ 4 విషయాలు మాత్రం రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు అంటే అన్ని జనుల నుంచి మారిన ప్రతి ఒక్కళ్ళు ఈ 4 మాత్రం ఫాలో అవ్వాలి. అట్లా అయితేనే వాళ్ళని మన దాంట్లో కలుపుకుంటాము అని వీళ్ళందరూ కలిసి ఈ 4 విషయాలను బయటికి తీస్తారు ఆ జెరూషలేం కౌన్సిల్‌లో. ఏంటవి? విగ్రహానికి అర్పించింది తినకూడదు. ఫస్ట్ వన్.
సెకండ్‌ది. ఎవ్వరు కూడా జారత్వం దగ్గరికి ఆ రోజుల్లో ఏంటంటే జారత్వం అక్కడున్న కొన్ని దేవతలను బట్టి వీళ్ళేంటంటే జారత్వం అంటే పెద్ద తప్పు అనుకునేవాళ్ళు కాదు. జారత్వం అంటే తెలుసు కదా! ఏంటంటే అక్రమ సంబంధాలు కలిగి ఉండడం. ఆళ్ళ దేవతలు అంటే అక్కడున్న ఆచారాలను బట్టి అది పెద్ద తప్పు అనుకునేవాళ్ళు కాదు వాళ్ళు. అందుకని అది జరగకూడదు. ఓకేనా? అక్రమ సంబంధాలు ఉండకూడదు. విగ్రహార్పితం తినకూడదు. గొంతు పిసికిన దానిని తినకూడదు. అంటే గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. రక్తంతో ఏది కూడా తినకూడదు. ఓకేనా? రక్తం ప్రాణం కనుక ఆ రక్తంతో ఏది కూడా తినకూడదు. ఈ 4 విషయాలు గనక ఆ అన్యజనులు పాటిస్తే వీళ్ళు కూడా మనతో పాటు మనం చేర్చుకోవచ్చు. సున్నతి పొందకపోయినా ఇవి ఫాలో అయితే చాలు అని ఓవరాల్‌గా చర్చలు జరిగాక ఈ 4 విషయాలతో వదిలేసారండి. అది జెరూషలేం కౌన్సిల్‌లో జరిగింది. ఓకేనా? అయితే వీళ్ళేం జేశారంటే మరి ఏదైనా రాతపూర్వకంగా ఉంటేనే గదా! లేపోతే ఎవరు యాక్సెప్ట్ చేయరు గదా! అందుకని వీళ్ళేం జేశారంటే ఆ పెద్దలందరూ గలిసి దీన్ని రాతపూర్వకంగా రాసి ఒక లెటర్ యూదా, శీల అనే ఇద్దరు ప్రవక్తలతో ఆ లెటర్ ఇచ్చి అంతియొకకి పంపించడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇది అంత ఈజీ థింగ్ గాదు గదండీ! ఏంటంటే సున్నతికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అది పాత నిబంధన నుంచి కూడా ఉంది. కానీ వీళ్ళు పాత నిబంధన కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. మనకు సున్నతి అవసరం లేదని చెప్పినా వినే పరిస్థితుల్లో ఎవ్వరు కూడా లేరు. అందుకు ఇప్పుడు యోధా, శీల వీళ్ళు కొత్తోళ్ళు గదా! వీళ్ళెళ్లి చెప్పినా అంతియొకయలో వాళ్ళు వినరు. కాబట్టి వీళ్ళతో పాటు పౌలు, బర్నబాను గూడా పంపించాలి. వాళ్ళతో పాటు ఎళ్తేనే వాళ్ళు వింటారు అని యోధా, శీలతో పాటు శీల అనే ఆ ఇద్దరు ప్రవక్తలతో పాటు బర్నబా, పౌలుని గూడా తిరిగి ఎక్కడికి పంపిస్తున్నారు? అంతియొకయకి. వాళ్ళు ఫస్ట్ జర్నీ కంప్లీట్ చేసుకొని అంతియొకయకొచ్చారు. అంతియొకయలో కొన్ని రోజులు సేవ చేశారు బర్నబా, పౌలు సేవ చేశారు. చేశాక ఈ చర్చ్ ఎప్పుడైతే జరుగుతుందో సున్నతి గురించి వీళ్ళందరూ ఇక్కడ గాదు ఈ చర్చ యెరూషలేములో పెద్దలతో మాట్లాడుకుందామని అంతియొకయ నుంచి యెరూషలేముకెళ్లారు. యెరూషలేములో ఈ చర్చ్‌లో అటు ఇటు మాట్లాడుకున్నాక 4 విషయాలతో దీన్ని క్లోజ్ చేశారు. ఆ 4 విషయాలు రాతపూర్వకంగా మళ్ళీ తీసుకొని యూదా, శీల, పౌలు, బర్నబా నలుగురిని కలిపి ఎక్కడికి పంపిస్తున్నారంటే రిటర్న్ మళ్ళీ అంతియొకయకి పంపిస్తున్నారు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నలుగురు కలిసి అంత్యోకయ సంఘమును బలపరుస్తారు. వారు అనేక దినములు అక్కడుండి పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. సరే. అయితే ఈళ్ళు పరిచర్య చేశాక శీల, యూదా ఎవరైతే వీళ్ళతో పాటొచ్చారో వాళ్ళు మళ్ళీ తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోతారు. ఇది మనం 15 అధ్యాయం 30-35 వరకు చూస్తాం. అంతియొకయలో ఇప్పుడు ఎవరెవరున్నారు? ఈ లెక్కను బట్టి మనం జూస్తే ఓన్లీ పౌలు, బర్నబాలే పౌలు, బర్నబా. అంతియొకయలో ఓకే. ఇది మనకి గలతీయులకి రాసిన పత్రిక ఎందుకు రాసానంటే, ఈ గలతీయులు, తెస్సలోనికెలు, కొరింథీయులు ఇవన్నీ కూడా ఈ ఈ జర్నీస్‌లో రాసిన పుస్తకాలే. గలతీయులకు రాసిన పత్రిక రాసేటప్పుడు ఈ విషయాన్ని మెన్షన్ జేస్తాడు. శీల, యూద యెరూషలేముకి తిరిగి వెళ్లారు అని. సో, అందుకు ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక అది గూడా నేను మెన్షన్ జేశా. సరే అయిపోయింది. వచ్చారు. ఈలోపు ఒక మాట అనిపించింది పౌలు గారికి. సరే ఫస్ట్ ప్రయాణంలో అన్ని ఊర్లు తిరిగొచ్చాం గదా! వాళ్ళని ఊరికే అట్లా వదిలేస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కెళ్ళిపోతారు. ఫాలో అప్ చేద్దాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం చాలా సార్లు వాక్యం చెప్పి వదిలేస్తాం కొంతమందికి. కొంతమంది అన్యజనులకి సువార్త చెప్తాము. వదిలేస్తాము. కానీ ఒక్కసారితో ఏది గూడా జరగదు. ఆహ్, ఫాలో అప్ మినిస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరినైనా దేవుని దగ్గరికి నడిపిస్తున్నామా, వాళ్ళని మనం ఫాలో అప్ చేయాలి. తర్వాత ఎవరికైనా కొత్త వాళ్ళని మనం బలపరుస్తున్నాం ఒకసారి చెప్పేసి వదిలేస్తే వాళ్ళు చూడండి అంత బాగా బైబిల్ చదువుకొని వారమంతా ఉన్నవాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తానే ఉంటాం. అవునా? అలాంటిది ఇంకా వాళ్ళసలు అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఆలోచించండి ఎట్లా ఉంటది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఫాలో అప్ మినిస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని పౌలు గారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈయనకనిపించింది మళ్ళీ ఒకసారి ఆ ప్రయాణం మనం వెళ్లి వాళ్ళందరూ ఎలా ఉన్నారో వాళ్ళని కొంచెం బలపరిచొస్తే బావుండు అనుకున్నారు. అని బర్నబాకి చెప్తాడు ఎళ్దామా అని. ఎళ్దామా అనగానే బర్నబా గారు ఫస్ట్ మీకు గుర్తుందా? పౌలు గారి ఫస్ట్ ప్రయాణంలో బర్నబా, పౌలు ఎవరెవరెళ్లారండి? ఇంకొకళ్ళొచ్చారు వీళ్ళతో పాటు? మార్కు. కొంచెం ఫాస్ట్ మార్కు. మార్కు గారు. మార్కు. అక్కడ మధ్యలో వదిలేసి ఎళ్ళిపోయాడు గదా! ఆయన. సో, హ్మ్. బర్నబా గారికేమనిపించిందంటే నాకు తెలిసి ఈ ఒక సంవత్సరం ఉన్నారుగా మధ్యలో. ఫస్ట్ జర్నీకి, సెకండ్ జర్నీకి 1 ఇయర్ గ్యాప్ ఉంది గదా! సో, ఈ 1 ఇయర్‌లో బర్నబా గారు, మార్కు గారిని వదిలిపెట్టుంటారంటారా? అస్సలు వదిలిపెట్టడు. పౌలంతటా ఆయన అంటే బయట వాళ్ళనే అంత బలపరిచిన ఆయన, ఇంట్లో ఆయన్ని బలపరిచిన ఈ మార్క్ ఎవరని చెప్పాను ఎవరైనా చెప్పగలరా?
బర్నబా సిస్టర్ కూడా. బర్నబా కజిన్. బర్నబా గారి వాళ్ళ అక్క కొడుకు. సో మరి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఊరుకుంటా అట్లా వదిలేస్తాడంటే ఆయన పేరే ఆదరణ పుత్రుడు బర్నబా. సో మార్కు గారిని ఈ లోపు గట్టిగా పట్టుకున్నాడు. ఈ సంవత్సరం లోపు ఆయన్ని మంచిగా దేవునిలో ఎదిగించాడు. ఇప్పుడు ఈయన ఆశ ఏంటంటే మార్కు గారిని కూడా మార్కును కూడా మాతో పాటు తీసుకెళ్ళాలి అని. ఇక్కడ బర్నబాకి పౌల్కి మధ్యలో ఒక ఇది జరుగుతుంది. ఏంటంటే పౌల్ గారు అంటారు నో, మనం తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే మధ్యలో వదిలేసి వచ్చేసాడు మనల్ని. బర్నబా గారు అంటారు లేదు తీసుకెళ్లాల్సిందే అంటారు. సో ఇలా అయితే కుదరదు అనుకొని ఏమైందంటే ఇట్లా అయితే మనం ఇద్దరం కలిసి వెళ్ళడం కుదరదు అనుకొని వాళ్ళు వేరైపోవడం జరిగింది. ఓకేనా. ఇక్కడ పౌలు శీల ఇందాక ఎక్కడొచ్చాడు? శీల యోధ ఇద్దరు ప్రవక్తలు అంతియోకకి వచ్చి మళ్ళీ యెరూషలేం వెళ్ళిపోయారు కదండి. ఆ శీలాని వెంట పెట్టుకొని పౌలు సెకండ్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. బర్నబా ఏమో మార్కుని వెంట పెట్టుకొని వేరే ఊర్లు, వీళ్ళ వైపు కాదు, వాళ్ళు వేరే మిషనరీ జర్నీ వాళ్ళు చేసుకుంటారు. ఓకేనా. సో ఇలా వీళ్ళిద్దరు వేరే అయిపోయినట్లు మనం చూసుకుంటాం. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు ముందే చెప్పాను, జస్ట్ ఏదో హిస్టరీ చెప్పుకుంటా నేను వెళ్ళాలనుకోవట్లేదు. మనం అక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు చూడండి, ఎవరైనా ఇద్దరు సేవకులకి గొడవ వచ్చింది అనుకోండి, ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గురించి ఎంత చెడ్డగా చెప్తారో, ఆయన దగ్గరికి వెళ్తే 24 గంటలు ఈయన తిట్టే పనిలోనే ఉంటారు. కానీ దట్ ఈస్ అ రాంగ్ థింగ్. ఇక్కడ చూడండి, సేవకుల మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో అపార్థాలు వచ్చినాయి. అది దేవుని చిత్తం అక్కడ. ఎందుకంటే ఈయన వెళ్ళాలి, ఆయన మార్కు కూడా దేవునికి కావాలి కదా. సో వచ్చింది. ఎక్కడా కూడా వీళ్ళిద్దరు ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకున్నట్టు మనకు కనిపించదు. బర్నబా పౌలు గురించి గాని, పౌలు బర్నబా గురించి గాని ఎక్కడా తప్పుగా మాట్లాడినట్లు మనకు కనిపించదు. అదే మనోళ్ళైతే ఇంకా పేజీలు పేజీలు చెప్తారు. ఆయన దగ్గర నుంచి విడిపోయారు అనుకోండి ఒక ఇద్దరు. అలా ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి పాయింట్ అన్నమాట. సో వాళ్ళిద్దరు విడిపోయాక వాళ్ళు ఎప్పుడు కూడా, ఇంకా పౌలు గారి తర్వాత తన పత్రికల్లో మనం చూస్తే, 1 కొరింథీ 9వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. తర్వాత ఇది మీకు షేర్ చేస్తాను నేను. గలతీ, ఇక్కడ ఇది కొంచెం కనిపించట్లేదు. గలతీ 2వ అధ్యాయం 8-9లో వీటిలో మనం చూస్తే బర్నబా గురించి మంచిగానే అక్కడ ప్రస్తావిస్తున్నట్టు మనం చూస్తాం. ఇంకా ఎందుకు వదిలేసిన మార్కు గారిని కూడా ఏమంటాడో తెలుసా అండి? బర్నబాకి లెటర్ రాస్తా, ఆ మార్కుని నా దగ్గరికి తీసుకొని రా, నాకు పరిచర్య చేయడానికి అతను ఎంతో అవసరం అనిపిస్తుంది నాకు ఇక్కడ అంటాడు. లాస్ట్ లో తన జీవితం ఆఖరిలో. అంటే ఇక్కడ ఎక్కడ వీళ్ళకి ఈగోస్ లేవు, ఒకళ్ళంటే ఒకళ్ళ కక్షలు లేవు. ఓకే, అంతవరకు ఇది కాదనుకున్నారా, విడిపోయారు, అది దేవుని చిత్తం. ఇంకా వాళ్ళ గురించి మళ్ళీ తప్పుగా ఎక్కడా కూడా మాట్లాడుకునే ఏ సేవకులైనా వాళ్ళు కరెక్ట్ గా దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళు కాదు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, వేరైపోయారు. ఇక్కడ పౌలు ఎవరిని తీసుకున్నారు? శీలాన్ని తీసుకొని తన జర్నీ స్టార్ట్ చేశాడు. బర్నబా మార్కు గారిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళది మనకు కనిపించదు. ఇక్కడ ఇప్పుడు పౌలు గారి రెండవ ప్రయాణం స్టార్ట్ అయిందండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 41 నుంచి 18వ అధ్యాయం దాకా మనకి ఈ రెండవ ప్రయాణం కనిపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇది ఎప్పుడు జరిగిందంటే 49 క్రీస్తు శకం నుంచి 52 క్రీస్తు శకం, ఈ మధ్యలో ఈ 3 సంవత్సరాల్లో ఈయన యొక్క ప్రయాణం జరిగింది. ఓకేనా. సో నడుచుకుంటా వెళ్ళారు, ఓడల్లో వెళ్ళారు, రకరకాలుగా వాళ్ళు ప్రయాణాలు చేశారనమాట. అయితే వీళ్ళు ప్రయాణం చేసింది అయితే 3 సంవత్సరాలు ప్రయాణం చేశారు. సరే, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? అంతియోకియా, సేమ్ ప్లేస్. ఎక్కడి నుంచి అయితే ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేశారు, సేమ్ ప్లేస్ కానీ డిఫరెంట్ పీపుల్. ఓకే, పౌలు శీల కలిసి బయలుదేరారు. అయిపోయింది. అంతియోకియా నుంచి కిలికియా వెళ్ళారు, కిలికియా నుంచి దెర్బే వెళ్ళారు. దీంట్లో మనకు కొన్ని ఎందుకంటే ఫాలో అప్ మినిస్ట్రీ కదా ఇది, ఆ ఏరియాసే చాలా వరకు కనిపిస్తా ఉంటాయి. కానీ ఇప్పుడు జరిగిన వేరే సిచ్యువేషన్స్, ఇంకా కొత్త ఊర్లు కూడా మనకు వస్తాయి. అయితే వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి ఇప్పటికే సంవత్సరం అయిపోయింది కదా. వీళ్ళు మళ్ళీ కిల్కియా దెర్బేకి వెళ్ళేసరికి అప్పటికి ఏమవుతుందంటే లుస్త్రా, ఈకొనియా, దెర్బే మనం చూసుకున్నాం కదా, పౌలు గారిని రాళ్లతో కొట్టిన ఏరియా, ఈ ఏరియాలన్నీ ఈ కొనియా, దెర్బే, అంతియోకియా 2 వీటిని దక్షిణ గల్తీగా మార్చేశాడంట. అప్పుడు ఎవరు వచ్చారు? క్లౌదియా చక్రవర్తి పరిపాలనలోకి వచ్చాడు. అతను ఏం చేశాడంటే వాటన్నిటినీ కలిపి దక్షిణ గలతియా అన్నాడు. గలతీ సౌత్ గెలేషియన్ ఏరియాస్ అన్నమాట. ఓకేనా. మనం గనక చూస్తే గలతీలకు రాసిన పత్రిక ఎవరికి రాశాడు అంటే ఇదిగో వీళ్ళందరికీ కలిపి లుస్త్రా, ఈకొనియా, దెర్బే, అంతియోకియా 2 వీళ్ళందరు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళాక సంఘాలు స్థాపించబడినాయి అక్కడ.
వాళ్ళకే రాసిన పత్రికే గలతీ పత్రిక. ఓకేనా? గలతీ అనే ఊరు కాదు. ఈ మొత్తం అన్ని ఏరియాస్ ని కలిపి దక్షిణ గలతీ అన్నారు. ఓకే. సో ఆ ఏరియాస్ కి వీళ్ళు వెళ్ళొచ్చారు కదా, అందుకని వాళ్ళకి లెటర్ రాశాడనమాట. సరే, ఇది దెర్బేలో అయిపోయింది. దెర్బే నుంచి లుస్త్రాకి వెళ్ళారు. లుస్త్రా అనగానే మీకు ఆయన కొట్టింది గుర్తుకు రావాలి, రాళ్లతో. నేను ఈ ఏరియాస్ చెప్పగానే మీకు వెంటనే ఎలగాలి, ఆ రాళ్లతో కొట్టింది ఇక్కడే పౌలు గారిని అని. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఏమో రాళ్లతో కొట్టారు కదా, సెకండ్ టైం ఈ ఏరియాకి వచ్చేసరికి మనం చూస్తే ఇక్కడ ఒక గొప్ప వ్యక్తిని కలుస్తాడు పౌలు గారు. ఎవరాయన అంటే తిమోతి. తిమోతి వాళ్ళ ఊరు కూడా అక్కడే ఉంది. ఆల్రెడీ అంతకు ముందు పౌలు గారు అక్కడికి వచ్చారని, ఆయన ఎన్ని శ్రమలు పడినా మీకు గుర్తుందా? దెర్బేకి వెళ్ళాడు, మళ్ళీ దెర్బే నుంచి లుస్త్రాకి వచ్చి అక్కడున్న అదే బిలీవర్స్ ను కూడా బలపరిచాడు అని చెప్పాను నేను. ఆ టైంలో అతని యొక్క శ్రమలు, అతని యొక్క ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేసిన ఒక యవనస్తుడు ఉన్నాడు, అతనే తిమోతి. ఈ లోపు గొప్ప అతను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అనమాట పౌలు గారిని. ఇంత కష్టపడిన, ఇంత కొట్టినా ఆయన ఏంటి అసలు ఇన్ని శ్రమల్లో ఉన్నా దేవుణ్ణి వదిలిపెట్టట్లేదు అని ఒక యవ్వనస్తుడు, ఒక పాస్టర్, ఒక దైవ సేవకుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి దేవునిలోకి వచ్చాడంటండి. ఎవరైనా తిమోతి గారు. అయితే అక్కడ తిమోతిని కలవడము పౌలు గారు, వాళ్ళ ప్రయాణంలో తిమోతి గారిని తీసుకొని వెళ్ళడం. అతను గ్రీసు దేశస్థుడు. ఎవరు? తిమోతి. అతను అన్యుడు అనమాట. అన్యుడయ్యుండి ఎవరిని చూసి మారాడంట? పౌలు గారి యొక్క శ్రమలను చూసి మారాడంట. అయితే గ్రీస్ దేశస్థుడు గడు. ఇప్పుడు మరి చూడండి, అక్కడ మనం చూస్తే యెరూషలేములో పెద్ద చర్చ ఎందుకు జరిగింది? సున్నతి గురించి. సో ఇప్పుడు అన్యుడు కదా, ఈయన్ని ఇట్లా తీసుకొని వెళ్తే మేము యూదులు ఆల్రెడీ వీళ్ళందరూ సున్నతి తీసుకున్నోళ్లే. ఎవరు? పౌలు గారు, ఈయనతో పాటు వెళ్ళిన శీల గారు, ఇల్లు. మరి ఇప్పుడు మాతో పాటు ఇతన్ని తీసుకొని వెళ్తే ఈ ప్రయాణాల్లో ప్రతి ఒక్కళ్ళు ఈయన అన్యుడు కదా, అన్యుడు కదా అంటారు కదా. అందుకు ఈయన ఏం చేశాడంటే పౌలు గారు తెలివిగా మన తిమోతి గారికి సున్నతి చేయించేశాడు. ఎందుకు? అది మనకు ఆటంకంగా ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి తిమోతిని. కాబట్టి సున్నతి చేయించేశాడు. అయిపోయింది. అక్కడి నుంచి పౌలు గారి ప్రయాణంలో ఆయన కూడా వెళ్తున్నారనమాట. ఇక్కడ మనం చూస్తే ఆ ఇక్కడ మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళడం వల్ల అక్కడ 16వ అధ్యాయం 5వ వచనం ఒకసారి ఎవరన్నా ఫాస్ట్ గా చదువుతారా అండి? 16వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 5వ వచనం. కనుక సంఘములను విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళని కలవడం వలన, ఫాలో అప్ చేయడం వలన ఏమైందంటే అండి, సంఘాలన్నీ కూడా విశ్వాసమందు స్థిరపడుతూ అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దట్స్ వై ఫాలో అప్ మినిస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇంకొకటి, తిమోతి గారు ఆయన మంచి ఆయన బాగా చెప్పాడనో లేకపోతే ఏదో చూసి ఆయన్ని ఫాలో అవ్వలేదు, కానీ అతని బోధ చూశాడు. అతని బోధ పర్ఫెక్ట్ గా ఉంది. వాట్ ఎవర్ హీ టీచర్స్ హీ ఫాలోడ్. ఎవరు? పౌలు గారు. ఇతను శ్రమ పడండి, అలా చేయండి, ఇలా చేయండి అని ఈయన మాత్రం శ్రమ వస్తే పారిపోయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి దాక్కోయి అట్లా చేయలేదు. ఇతను ఏదైతే చెప్తున్నాడో అది ఫాలో అవుతున్నాడని అతని యొక్క బోధన చూశాడంట. పౌలు గారి యొక్క ప్రేమని, సహనాన్ని, కష్టాలు చూసి నిజమైన దైవజనుడని వెంబడించాడంటండి. కాబట్టి మనం కూడా నిజంగా ఎవరినైనా మనం నేను ఈయనకి ఫాలోవర్ నండి, ఆమెకు ఫాలోవర్ నండి అంటాము. కానీ మనం కూడా ఎట్లా పడితే అట్లా చూసి కాదు, గాని వాళ్ళ యొక్క బోధ ఎలా ఉందో పరీక్షించి మనం తిమోతి గారిలాగా వెంబడించాలి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే. ఎక్కడి నుంచి? లుస్త్ర నుంచి బయలుదేరారు. ఎవరిని తీసుకొని? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఫాస్ట్ గా ఎవరెవరు తిమోతి, ఉన్నారు? పౌలు, ఆ తిమోతి, పౌలు గారు, పౌలు, శీల. శీల. ఓకే. సో వాళ్ళు ఎక్కడి నుంచి? లుస్త్ర నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారండి? ఉత్తర గలతి. ఇంతకు ముందు ఎక్కడున్నారు? దక్షిణ గలతీలో ఈ ఏరియాలన్నీ వస్తున్నాయి, లుస్త్ర, ఇకోనియా, దెర్బే. ఇప్పుడు దక్షిణ గలతీ అయిపోయింది. అక్కడ నుంచి వాళ్ళ ప్రయాణంలో ఉత్తర గలతీ వెళ్ళిపోయారు, అంటే నార్త్ గలతీ. ఓకేనా? సో అటు వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు మెయిన్ విషయాలు ఇక్కడే జరుగుతాయి. ఈ ఉత్తర గలతీలోకి వెళ్ళాక వీళ్ళు అనుకున్నారు ఏషియా వెళ్దాం, ఇక్కడి నుంచి ఏషియాలో ఏషియా, బితూనియా ఈ ఏరియాల్లో మనం సువార్త ప్రకటిద్దామని ఈ ముగ్గురు కలిసి అనుకున్నారంట. అనుకోగానే దేవుడు వాళ్ళని పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించక అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారంట. ఇక్కడికి బితూనియా
ఆసియా మీరు వెళ్ళొద్దు అని దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళతో అక్కడ ఉత్తర గల్తీలో ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, బితూనియా ఏషియా వెళ్దాం అనుకున్నారు. కానీ లేదు, పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరిచాడు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అనగానే వాళ్ళు వాళ్ళ యొక్క దారిని మార్చుకొని త్రోయకు వచ్చారు. ఓకేనా. ఉత్తర గలతీ నుంచి ఎక్కడికి వచ్చారు, త్రోయ అనే ప్రాంతానికి వచ్చారు అనమాట. ఆ త్రోయకు వచ్చి ఆ రోజు నైట్ ఉన్నారు వాళ్ళు. అయితే ఆ రోజు రాత్రి దర్శనంలో దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఒక మాసిదోనియా దేశస్థుడు వచ్చి మాకు సహాయం చేయడానికి రండి అని బతిలాడుతున్నట్లు ఇతనికి ఒక దర్శనం వస్తుంది పౌలు గారికి. ఎక్కడొచ్చింది ఆ దర్శనం, త్రోయలో. ఓకే. ఉత్తర గలతీ నుంచి బితూనియా ఆసియాకి వెళ్దాం అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరిచి అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ డైరెక్షన్ మార్చుకొని, కొన్నిసార్లు దేవుడు నో అని చెప్పినప్పుడు మనం నో అని వదిలేయాలి. అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగిందని వీ షుడ్ నాట్ క్వశ్చన్. అది మన మంచికే జరుగుతుంది ఏదైనా. అక్కడ వద్దు అన్నారు అంటే దేవునికి వేరే ప్రణాళిక ఏదో ఉంది. సో వీళ్ళు త్రోయలో వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రయాణం ఏంటి, వీళ్ళు ఆల్రెడీ ఒక నిర్ణయించుకున్నారు కదండి ఒక రూట్. దేవుడేమో అక్కడ సడన్ గా నో అంటది. ఇప్పుడు ఏంటి అనేది వీళ్ళు దే హ్యావ్ టు వెయిట్ అండ్ థింక్ కదా. అది వీళ్ళు త్రోయలో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఆ దర్శనంలో వచ్చి మాకు సహాయం చేయండి అయ్యా అని బతిలాడుతున్నట్టు కనిపించిందంట. వెంటనే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓకే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎటువైపు ఉంది. ఆ ఇప్పుడు దేవుడు ఆసియాకు వద్దన్నాడు, బితూనియాకు వద్దన్నాడు, కానీ దేవుడు మాసిదోనియాకు వెళ్ళమంటున్నాడు. అయితే అది మాసిదోనియా అనేది ఆ ఐరోపా యూరప్ కాంటినెంట్. ఓకేనా. ఆల్ సో యూరప్ కాంటినెంట్ కి ఫస్ట్ సువార్త తీసుకెళ్ళింది ఎవరు అని అంటే పౌలు గారు. ఎప్పుడు ఇదే టైంలో దేవుడు ప్రేరేపించారు. సరే, నిజంగా ఇక్కడ ఒక్క నిమిషం మనం ఆలోచిద్దామండి. ఇక్కడ పౌలు గారిని అక్కడికి వెళ్ళొద్దు అని అన్నారు. అలా అని వీళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు ప్రభు మరి నెక్స్ట్ ఏంటి మాది అని అంటే పలానా చోటకి వెళ్ళమని చూపించారు కదా. ఇక్కడ మనం ఒక నిమిషం ఆలోచిస్తే ఆయనకి ఏమని దర్శనం వచ్చిందండి, మాసిదోనియా దేశస్థుడు వచ్చి మాకు సహాయం చేయండి అని బతిలాడుతున్నారండి. అలా దర్శనం వచ్చింది కదా. ఒకసారి మనం ఆలోచిస్తే నిజంగా ఎంత మంది నశించిపోయే ఆత్మలు ఈ రోజు కూడా ఉన్నారు. ఆ రోజే కాదు, ఈ రోజు ఎన్ని ఆత్మలు ఏ రోజైనా మనకు అలాంటి ఇది కలుగుతుందా, ఆ నశించిపోతున్న వారి పట్ల ఆ భారం కానీ, ఎవరన్నా వచ్చి మాకు సువార్త చెప్పండి అని మనల్ని అడుగుతున్నట్టు మనకి ఎప్పుడైనా అనిపిస్తుందా? మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నామా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు కూడానండి ఎవరి మీద ఉంటుందో తెలుసా, నశించిపోయే వారి మీద. అయ్యో పాపం వాళ్ళు నన్ను తెలుసుకోకుండా చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతారని ఆయన ఎప్పుడు వెయిట్ చేస్తానే ఉంటాడు. అదే కదా ఒక మాట ఉంటది, దినమెల్లా నా చేతులంట ఎవరైతే దేవుణ్ణి విడిచి దూరం వెళ్ళిపోతున్నారో వారి వైపు ఇంకా వస్తారేమో ఇంకా వస్తారేమో అని చూస్తుంది. మరి దేవుని హృదయ స్పందన మనం అర్థం చేసుకుంటున్నామా? ఎప్పుడైనా మనకు అట్లా అనిపిస్తుందా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల అయ్యో నా పక్కనోళ్ళు నా చుట్టుపక్కలోళ్ళు మాకు వచ్చి సహాయం చేయండి అని అడుగుతున్నట్లుగాని మనకు అట్లాంటి ప్రేరేపణలు ఎప్పుడన్నా వస్తున్నాయా? ఒకవేళ రావట్లేదంటే ఈ రోజు దేవుని దగ్గర మనం సరి చేసుకుందాం. ఎందుకంటే మనం దేవుని ఆత్మ కలిగి జీవిస్తేనండి ఖచ్చితంగా అలాంటి దర్శనాలే మనకు వస్తాయి. పౌలు గారికి ఎందుకు ఆ దర్శనం వచ్చిందంటే ఆయన ఆత్మ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్దామా, ఎవరు నశించిపోతున్నా, ఎవరి ఆత్మతో ఆయన ఆత్మ కలిసింది, దేవుని యొక్క ఆత్మతో. దేవుని ఆత్మ ప్రేరేపణ ఎలా ఉంటుందో పౌలు గారికి కూడా అలానే గుండె కొట్టుకుంటా ఉందంటే ఎవరికెళ్ళి చెప్పాలి, ఏం చెప్పాలి అని. సో అందుకే ఆ ప్రేరేపణ వలన దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు, ఇదిగో వాళ్ళ దగ్గరికెళ్ళండి అని. ఒకవేళ మనం అటువంటి ఆలోచనలే, అటువంటి ఆ యొక్క డిజైర్ మనలో ఉందనుకోండి, దేవుడు ఖచ్చితంగా మనకు కూడా చూపిస్తాడు ఎవరు వాళ్ళు అనేది, ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి అనేది. సో ఇక్కడ వెళ్తారు. సరే, దేవుడు మాసిదోనియాకి వెళ్ళమన్నాడు. మాసిదోనియాలో బయలుదేరారు వెళ్ళడానికి. ఎక్కడి నుంచి, త్రోయ నుంచి బయలుదేరారు. మాసిదోనియానికి ముఖ్య పట్టణమైనటువంటి ఫిలిప్పీకి చేరుకున్నారు. ఓకేనా. ఫిలిపియన్స్ లెటర్ ఉంది చూడండి, ఫిలిపియలకు రాసిన పత్రిక, అది వీళ్ళకి రాసిందే. ఇక్కడ ఈయన పౌలు గారు వెళ్ళేటప్పటికండి ఒక్కళ్ళు కూడా దేవుని తెలుసుకున్న వాళ్ళు లేరంట ఇక్కడ. అసలు ముందు విచిత్రమైన సంగతి ఏంటంటే, వీళ్ళు ఫిలిప్పి వెళ్ళారు కదా, వెళ్ళగానే ఫస్ట్ వీళ్ళు ఏం ఎత్తుక్కుంటారు, ఏ ఏరియాకి వెళ్ళినా ఎవరికన్నా గుర్తుందా నేను చెప్పిన దాంట్లో, వీళ్ళు వెళ్ళగానే ఒక ప్లేస్ ఎత్తుక్కుంటారు. సమాజ మందిరాలు. వెరీ గుడ్. సినగాగ్. ఎస్ సిస్టర్, ఎస్.
ఆ సినగోగ్, సమాజ మందిరం ఎతుకుతారు ఫస్ట్, యూదులు గ్యాదర్ అయ్యే ప్లేస్. ఫిలిప్పీలో ఎతుకుతుంటే ఒక్క సమాజ మందిరం కూడా లేదంటండి. అంటే సమాజ మందిరం లేదంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎవరు రక్షణ పొందిన వాళ్ళు లేకపోతే వాళ్ళు లేరు అని. సో ఇక్కడ మనం చూస్తే అది లేక వీళ్ళు ఏం చేస్తారంటే నదీ తీరాన వెళ్ళి కాసేపు ఆ టైం మనం గడుపుదామని వెళ్తారంట వీళ్ళు, పౌలు గారు. అప్పుడు కొంతమంది స్త్రీలతో అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు లూదియా అనే ఒక స్త్రీ అక్కడ ఆ ఆ లూదియా అనే ఒక ఆమె ఒక వ్యాపారస్తురాలు అనమాట. ఆమె అక్కడ ఆ ఏమంటారు, ఒక నిమిషం, ఆ దారాలు కుట్టే ఆమె. ఆహా! కాదు పర్పుల్ సిస్టర్, క్లాత్ కాదు, అమ్ముతారు అదే సిస్టర్. రంగు పొడి అమ్ముతారు ధూమ్రవర్ణ చూడండి. చూర్ణం. ఆ ఎస్. అది యాక్చువల్ గా ఏంటి అంటే ఆ రోజుల్లో గొప్ప గొప్పోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కట్టుకునే వస్త్రాలంట. అంటే ఆమె ఒక మంచి ఏమంటారు, ఎంటర్ప్రెన్యూర్. చాలా గొప్ప ఆ గొప్ప వ్యక్తులు మాత్రమే. ఎందుకు మనం లూకాసు వార్త 16 అధ్యాయంలో చదివితే మనకు కనిపిస్తది ఆ వస్త్రం పేరు. సో అలా ఇవేంటంటే ఊదా రంగు పొడిని అమ్ముకునే తుయతైర పట్టణస్తురాలని మనకు కనిపిస్తది. ఆ ఊదా రంగు పొడి ఎవరు పడితే వాళ్ళు వేసుకునేవాళ్ళు కాదు. ఆ రోజు ఉన్నతమైన డబ్బున్నోళ్ళు మాత్రమే వేసుకునేవాళ్ళు అనమాట. సో ఆమె ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ అని మనకు కనిపిస్తుంది. అయితే మనం చూస్తే ఈళ్ళు నదీ తీరాన వేరే స్త్రీలతో వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమె అక్కడెక్కడో వింటా ఉందంట. ఏం చెప్తున్నారా వీళ్ళు అని. విని ఆ మాటలు విని ఆమె దేవునికి తన హృదయాన్నిచ్చి వెంటనే వాళ్ళ దగ్గరికెళ్ళి అడుగుతదంట. మీరు మా ఇంటికి రండి. మా ఇంటికి రండి అని చెప్పేసి ఆతిథ్యం ఇస్తదంట వాళ్ళకి. ఆ తర్వాత ఇంటికొచ్చాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా దేవుని గురించి చెప్పినప్పుడు మొత్తం తన కుటుంబంతో సహా అందరు బాప్తీసం తీసుకున్నట్లు మనం చూస్తా ఉంటాం. ఓకేనా? అయితే చూడండి, ఇది చదివినప్పుడు మనకేమనిపించొచ్చు, అప్పుడు దాకా ఎవ్వరు లేరు. అసలు మాసిదోనియాకి ఎందుకెళ్ళమన్నావు ప్రవ్వా? అక్కడెవరున్నారు ప్రవ్వా? అని అనుకోవచ్చు. కానీ అక్కడికెళ్ళాక ఎవరు కనిపించారండి? ఆ నదీ తీరాన ఎవరితోటో మాట్లాడుతుంటే వాళ్ళకి కాదు గానీ మెయిన్ ఒకామె ఉందక్కడ. దేవుని దృష్టిలో ఒకామె ఉంది. ఆమేమి చిన్న చితకామె గాదు మనకు చూస్తే. అంటే నేననేది ఒక మంచి వ్యాపారస్తురాలని చిన్న చితక అనట్లేదు నేను. ఆమ మారి ఎంతమందిని మారుస్తదో తెలుసా అండి? ఆమె మారి తన ఇంటినే చర్చ్‌గా మార్చేస్తది. అనేక మంది అది ఎందుకు జస్ట్ అదే అధ్యాయంలో మనం చూస్తే లాస్ట్‌లోకొచ్చేసరికి అక్కడున్న విశ్వాసులను బలపరిచారు. అంటే అప్పటిదాకా ఆమె కుటుంబమే ఉన్నారు గదా! ఇక్కడ బాప్తిసం తీసుకున్నట్లు. కానీ వితిన్ షార్ట్ పీరియడ్ ఆమె అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చిన ఆమెగా, ఆమె ఇంటినే చర్చ్‌కి ఇచ్చేసిన ఆమెలాగా మనకు కనిపిస్తుంది. సో, అంత గొప్ప కార్యం జరగాలంటే ఆ డైరెక్షన్ చేంజ్ అవ్వాలా? లేదా పౌలు గారిది అసలు అటెళ్ళుండుంటే ఇటు మాసిదోనియా వైపే వచ్చేవాళ్ళు గాదు వీళ్ళు. కానీ దేవునికి తెలుసు ఒక ఆత్మ అక్కడ వెయిట్ చేస్తుంది. ఒక ఆత్మ ఉందక్కడ. కాబట్టి ఆమెను రక్షించాలంటే వీళ్ళ డైరెక్షన్ మార్చాలి. వీళ్ళనక్కడికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైనా పరిశుద్ధ ఆత్మ ప్రేరణను గనక మనం అనుసరించి నడుచుకుంటేనండి, గొప్ప దేవుని కార్యాలను మన జీవితాల్లో మనం చూడగలము. సరే అయిపోయిందా? ఇక్కడ ఆమె రక్షణ పొందింది. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది. చక్కగా చర్చే స్టార్ట్ చేశారు. అయితే ఈలోపు వీళ్ళెళ్లి చక్కగా సువార్త చెప్తా ఉన్నారు. సంతోషంగా సాగుతుంది కొన్ని రోజులు. జరగగానే ఈలోపు ఒక పుతోను అనే దెయ్యం పట్టిన ఒక అమ్మాయి అటు రోడ్డు మీద వీళ్ళెప్పుడు అటెళ్ళి వస్తున్నా చూస్తా ఉండేదంట. ఏదేదో మాట్లాడుతా ఉండేది. అయితే వీళ్ళేంటి ఆమె దెయ్యం పట్టిన ఆమె గదా! స్వస్థపరిస్తే బావుండు అని పౌలు గారు ఏం చేస్తారంటే ఆమెను స్వస్థపరుస్తారు. స్వస్థపరచడం వల్ల ఏం జరగాలి యాక్చువల్‌గా అయితే, అయ్యో! ఇంత గొప్పనా, ఇంత మంచి పని చేశాడా అని పొగడాలి. కానీ అక్కడేమైందంటే ఆమెను ఉపయోగించుకొని కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. ఏమని? ఆమొచ్చి భవిష్యత్తు చెప్తది. కాబట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఆమె దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. ఆమేమో భవిష్యత్తు చెప్పేది. డబ్బులు తీసుకునేవాళ్ళు. వీళ్ళ వ్యాపారం పోయిందని ఈ పౌలు గారు వాళ్ళని ఇక్కడ కొట్టి చెరసాలలో వేస్తారండి. ఇక్కడ ఒక నిమిషం మనం ఆగితే, ముందేమో మంచి ఎంట్రన్సే చక్కగా ఫిలిప్పీలో తుయతైర పట్టణస్తురాలు కలవడం, ఆమె రక్షించబడడం, ఆమె ఇంటిని చర్చికివ్వడం, ఇదంతా చూడగానే బావుంది గదా! దేవుని చిత్తం. అబ్బా! భలే ఉంటది అనిపిస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఏమైంది అదే ఊర్లో? వాళ్ళు మంచి పనే చేశారు. కానీ దాని కోసం వాళ్ళని కొట్టి జైల్‌లో యేశారు. ఇది జరగగానే జనరల్‌గా ఏమంటారండి? అంటే మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటే ఏమంటారు?
ఇది జరగంగానే అంటే అన్‌ఫేవరబుల్ కండిషన్ ఒకటి మనకి ఎదుర్కొన్నాం అనుకోండి. దేవుని చిత్తంలో మనం నడుస్తున్నప్పుడు జరిగితే మనకి పక్కనున్నోళ్ళు లేతే మనమే ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే, మనం ఏమన్నా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎళ్తున్నామా అనుకుంటాం. అవునా? అంటే అన్ని ఫేవరబుల్ కండిషన్స్ వస్తే దేవుని చిత్తం అనుకుంటాం. కొన్నిసార్లు ఏదన్నా జరగకూడనిది జరిగిందనుకోండి, అసలు కరెక్ట్‌గానే నువ్వు దేవుని చిత్తం తెలుసుకున్నావా? ఇటు రమ్మని చెప్పాడా దేవుడు నీకు అనే డౌట్‌లు రావా? ఇట్లా కొట్టి చెరసాలలో వేస్తున్నప్పుడు? కానీ ఇక్కడ చూడండి చేస్తది. వీళ్ళు ఆ! చెరసాలలో వేసినా కూడా పౌలు గారికి ఇదేంటి ప్రభువా! అసలు నువ్వే కదా మమ్మల్ని ఈ డైరెక్షన్‌లో తిప్పావు. మేమెటో పోవాల్సినోళ్ళం. నువ్వెందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావని క్వెషన్ చేస్తున్నాడా? చెయ్యట్ల. ఓకే. బయటున్నామా సువార్త ప్రకటించాం. ఇప్పుడు చెరసాలలో వేశారా? ఇక్కడైనా మా పనదే. ఎక్కడున్నా దేవుని కోసం ఆత్మల్ని సంపాదించడమే మా పని, మా ధ్యేయం. నేను రక్షించబడిన దగ్గర నుంచి నాదొక్కటే టార్గెట్. ఏంటి అంటే బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి. చనిపోతే ఆయన కోసం చనిపోవాలి. సో, చెరసాలలో వేస్తే అక్కడ కూర్చొని ఏంటి ప్రభువా ఇలా చేసావు. అసలు మేమెలానో వెళ్ళాల్సింది ఎంత బావుండేదో మా జీవితం అని ఏడవట్ల. పాటలు పాడుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థనకి ఏమైందంటండి చెరసాల పునాదులే కదిలినియంట. కదిలితే ఇక్కడ మనం చూస్తే అప్పటిదాకా ఖైదీలు మిగతా వాళ్ళు గూడా అలా వీళ్ళు పాటలు పాడుతుంటే వింటా కూర్చున్నారు. చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈలోపు పునాదులు కదలగానే ఒక చిన్న జర్కొచ్చింది గదండీ! అప్పుడు అంత చీకటయిపోగానే వీళ్ళేమనుకున్నాడంటే అక్కడున్న చెరసాల నాయకుడు ఇంకేముంది అందరూ పారిపోయుండుంటారు. ఎవ్వరు లేరు ఇప్పుడు నన్ను పెద్దలుంటారు గదా! వాళ్ళొచ్చి నన్ను చంపేస్తారు. ఆళ్ళు చంపే కంటే నేనే చచ్చిపోవడం బెటర్ అని కత్తి దూసుకోబోతంటే పౌలు గారంటారు, "అసలు నువ్వే హాని చేసుకోకు అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక్కళ్ళు గూడా ఇక్కడి నుంచి మిస్ అవ్వలేదు." ఇప్పుడు నేనో క్వెషన్ అడుగుతా. వాళ్ళందరూ ఖైదీలు. అంటే ఏదో దొంగతనం చేసో, ఎవరినో చంపో, లేకపోతే ఏదో చేసొచ్చారు గదండీ! వాళ్ళకి ఛాన్స్ దొరికితే వాళ్ళు పారిపోరా? పారిపోతారు. కానీ అక్కడ చూడండి నిజంగా వాళ్ళలో ఆ మార్పొచ్చింది అనేది గూడా మనకర్థమవుతుంది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ చూస్తే. ఆళ్ళసలెక్కడ కదలకుండా అట్లానే ఉండిపోయారు అనంటే నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం అక్కడ చేశారో మనకు కనిపిస్తుంది గదా! సో, వెంటనే ఆ చెరసాల నాయకుడు అసలిది చాలా వండరు. ఎవరు పారిపోకుండా ఉండడం ఏంటి అని ఏంటో ఇటు మా ఇంటికి రండి. మీరు మాకు ఆ చెరసాల నాయకుడికి సువార్త చెప్పినప్పుడు అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతని యొక్క గాయాలన్నీ తుడిచి ఇదంతా చేసినప్పుడు నా కుటుంబం నేను రక్షించబడాలంటే ఏం జేయాలి? ఇదే క్వెషన్. సో, నువ్వు నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. నమ్మి బాప్తిసం పొందమని చెప్తారు. ఆ అర్ధరాత్రే అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ అంతా గూడా బాప్తిసం తీసుకుంటారు. అంటే చూడండి ఒక మంచిది జరిగింది. ఆ తర్వాత ఒక అన్‌ఫేవరబుల్ కండిషన్ జరిగినప్పుడు ఇది దేవుని చిత్తమా? కాదా? అసలు మమ్మల్నెందుకు ఇటు తీసుకొచ్చావు ప్రవ్వా? నువ్వెందుకు ప్రవ్వా ఇట్లాంటివి చేస్తున్నావు అని క్వెషన్ చేసుకుంటా కూర్చోలే. ఎక్కడున్నా నేనైతే అది ఫేవరబుల్ అయినా, అన్‌ఫేవరబుల్ అయినా అది అక్కడ పరిస్థితి మనకనవసరం. దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడు ఒకసారి మంచి జరుగుతది. ఒక్కొక్కసారి చెడు జరుగుతది. అన్నిటిని యాక్సెప్ట్ చేయగలగాలి మనం. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. సో, ఒక మంచి జరిగింది. తర్వాత ఒక చెడు జరిగిందని బాధపడుండుంటే వేస్ట్ అయిపోయేది. కానీ వీళ్ళు సంతోషంతో పాటలు పాడుతున్నారు కాబట్టి అక్కడేం జరిగింది? అక్కడ ఖైదీలు రక్షించబడ్డారు. చెరసాల నాయకుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా అక్కడ రక్షించబడినట్లు మనం చూస్తున్నాం. సో, ఇది మనం అక్కడ చూస్తాం. ఏ ఊర్లో జరిగింది ఇదంతా? ఫిలిప్పీలో. ఓకే. తర్వాత ఫిలిప్పీ నుంచి అక్కడ వెంటనే ఆ చెరసాల నుంచి వాళ్ళు బయటకు వెళ్లి లూదియా ఇంటి దగ్గరికెళ్లి అక్కడున్న కొంతమంది విశ్వాసుల్ని బలపరిచినట్లు. అంటే అప్పటికే ఉట్టి వాళ్ళ ఇంటోళ్ళు గాకుండా విశ్వాసులున్నారనే విషయం మనకు అర్థమవుతా ఉంటది. మీరు కావాలంటే నేను ఒక్కసారి చదివి వినిపిస్తా. 16 అధ్యాయము 40 వచనం చదువుతున్నానండి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అంటే ఆల్రెడీ ఇంకా సహోదరులున్నారు. ఓకే. వాళ్ళ ఇంట్లో చర్చ్ జరుగుతుంది. సరే దెసలోనికకొచ్చేసారు. 17 అధ్యాయం 1-9లో మనకి దెసలోనికలో జరుగుతున్న సిట్యుయేషన్ కనిపిస్తది. ఫిలిప్పీ నుంచి దెసలోనికి షిఫ్ట్ అయ్యారు. ఈ దెసలోనికలో వీళ్ళు 3 వారాలున్నారంటండి. అక్కడున్న యూదులకి యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోధించారు. చాలా మంది వాళ్ళలో విశ్వసించారు. అయితే విశ్వసించిన వాళ్ళు కొంతమందున్నారుగా. వాళ్ళు నమ్మందేంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారనేది. అంతకు ముందంతా వాళ్ళు నమ్ముతారు యూదులు. ధర్మశాస్త్రం, మోషే గారు అన్నీ నమ్ముతారు గానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మన కోసం చనిపోయారన్న ఒక్క విషయాన్ని ఆ యూదులు నమ్మరనమాట.
సో కొంతమంది నమ్మారంట. కొంతమంది నమ్మనోళ్ళు ఏం చేశారంటే, అసలు ఈ పౌలు గారు ఎక్కడ బస చేస్తున్నాడు అంటే, ఉండే ప్లేస్ ఒకటి ఉంటదిగా. ఏ ఊరెళ్ళినా ఒక చోట ఉంటాడు కదా! ఒక ప్లేస్ లో. యాసోను అనే ఒక అతని వాళ్ళ ఇంటి మీద ఉన్నాడంట. ఓకేనా, ఇతను ఉండటానికి అక్కడ. అయితే వీళ్ళందరికి తెలుసుకొని అసలు ఎక్కడున్నాడు ఈ పౌలు గారు, అతన్ని చంపేయాలి ఎట్లయినా అని, యాసోను వాళ్ళ ఇంటి మీద ఉన్నాడు, ఇతనికి అక్కడ ఇచ్చారు ఉండడానికి. కాబట్టి అతన్నెళ్లి చంపేయాలని వీళ్ళు ప్లాన్ చేస్తుండగా, అది వేరే వాళ్ళ ద్వారా వీళ్ళకి తెలిసి, వీళ్ళేం చేస్తారంటే, యాసోను ఇంటి వాళ్ళు పౌలుని రాత్రికి రాత్రే ఒక బుట్టలో దించి కిందకి పంపించేస్తారు. వేరే ఊరు వెళ్ళిపోమని పంపించేస్తారు. ఓకేనా. సో రాత్రికి రాత్రి అతన్ని ఆ ఊరు నుంచి పంపించేస్తే, దెస్సలోనికా నుంచి ఎక్కడికెళ్ళాడంటే బెరయాకి వెళ్ళాడు. ఓకే. దెస్సలోనికా నుంచి బెరయ. ఈ దెస్సలోనిక సంఘం మీకు గుర్తుంది గదా! ఫస్ట్ అండ్ సెకండ్ దెస్సలోనిక కనిపిస్తది. వాళ్ళకి రాసిందే. అందుకే మనకి వాళ్ళ పత్రికల్లో చూస్తే, మీరు కష్టాల్లో కూడా దేవుణ్ణి వెంబడించారు. అంటే మీరు దేవుని కోసం నిజంగా అన్ని పరీక్షల్లో గూడా మీరు నిలబడి, అంటే ఈయన్నక్కడ చంపాలని చూడడం ఇవన్నీ చూసారు గదండీ! అప్పుడు ఈ యాసోను ఇంటి వాళ్ళు గూడా దేవుని కోసం నిలబడ్డారు గదా! పౌలు గారి వల్ల రిస్క్ గూడా ఫేస్ చేయడానికి ఇష్టపడ్డారు. కాబట్టి అక్కడ వాళ్ళని పొగుడుతా రాస్తాడనమాట. మీరన్నీ చూసి కూడా దేవుని కోసం నిలబడ్డారు. దాన్ని బట్టి నేనెంతగానో దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పి. ఓకే. తర్వాత అక్కడి నుంచి బెరయాకి వెళ్ళిపోవడం రాత్రికి రాత్రి. ఇదంతా మనకు 17 అధ్యాయం 10-15 వచనాల్లో కనిపిస్తది. అయితే బ బెరయాలో ఉన్న పౌలు ఇలా వాక్యం చెప్తుంటే, ఏదో చెప్పారులే అని వినేయలేదంటండి. అసలు వీళ్ళు చెప్పింది అలా ఉన్నాయా? లేదా? అని లేఖనాలని పరిశోధించేవారంట. వాళ్ళ దగ్గర వాక్యం వినడం, ఇంటికొచ్చి లేఖనాలు అసలు ఈళ్ళు చెప్పింది నిజమేనా? ఇదేనా రాయబడుంది లేఖనాల్లో అని పరిశోధించి వాళ్ళు నిజమే చెప్పారని తెలుసుకున్నారంట. అప్పుడు పౌలు గారు అందుకే అంటాడు, వీరు దెస్సలోనికే సంఘం కంటే గొప్పవారని పౌలంటాడనమాట. ఎందుకు? వీళ్ళసల అలా ఉందా? లేదా? ఎవరిని పడితే అట్లా నమ్మేసి, ఏది చెప్తే అది వినేసి వెళ్ళిపోలేదు. బెరయా సంఘస్థులు నిజంగా వాళ్ళ రిసర్చే వేరు. దేవుని కోసం గొప్పగా నిలబడిన సంఘం అని చెప్పేసి పౌలు గారు దెస్సలోనిక రాసిన పత్రికల్లోనే పొగుడుతా ఉంటారనమాట బెరయా సంఘాన్ని గూడా. ఓకే. అయిపోయిందా? తర్వాత సో, ప్రతి ఒక్క సంఘం గూడా ఇలానే గనక వాళ్ళు చెప్తుంది నిజమా? కాదా? అని పోల్చి చూసుకుంటూ చదివితే, ఏ సంఘంలో గూడా తప్పుడు బోధలనేవి ఉండవండి. ఈవెన్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! ఏంటంటే, ఇప్పుడు బైబిల్ కాలేజ్‌లో చెప్పే విషయాలైనా, ఏదైనా ఊరికే గుడ్డిగా నమ్మక్కర్లేదు. ప్రతీదీ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది మనం పరిశీలించుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్‌గా దేవుని కోసం నిలబడగలం. ఓకేనా? సో, ఏదైనా మీకు కొత్త విషయం ఇనిపిస్తుందా? సో, వెంటనే ఏంటి అసలు బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి అని మరలా చదవండి. ఏమన్నా డౌట్‌లొస్తే ఎవరైతే మీకు టీచ్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడిద్దాం. మాట్లాడటంలో తప్పు లేదు. ఓకేనా? మనకి గూగుల్ ఉంది. ఇంకా మంచి మంచి బైబిల్ డిక్షనరీస్ ఉన్నాయి. కాబట్టి విషయం ఏంటో తెలుసుకొని ఊరికే ఆళ్ళు చెప్పారు కాబట్టి ఇది నిజం కాదు. వి షుడ్ రిసర్చ్ అండ్ ఫైండ్ ఔట్ థట్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. ఓకే. సో, తర్వాత దెస్సలోనికలో యూదులు, బెరయాలో కూడా వాళ్ళని చంపాలి. దెస్సలోనికలో ఎవరైతే చంపాలని చూసారో వాళ్ళే, బెరయ గూడా పక్కనే గదా! అక్కడికి కూడా వచ్చి పౌలు గారిని చంపాలి అని చూసినప్పుడు, అప్పుడేం చేస్తారంటే పౌలు, ఇట్లా గాదు. కానీ వీళ్ళనైతే వీళ్ళు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు బెరయ సంఘస్థులు. వీళ్ళని ఇట్లానే వదిలిపెట్టి ఎళ్ళిపోతే కష్టం అనుకోని, సీలని, తిమోతిని అక్కడ వదిలిపెట్టేసి తెస్సలోనికలో వదిలిపెట్టేసి అతను ఏథెన్స్‌కెళ్ళిపోతాడు. ఎవరు? పౌలొక్కడే ఏథెన్స్‌కెళ్ళిపోతాడు. అక్కడ ఎవరెవరిని వదిలిపెట్టాడు? సీలని, తిమోతిని బెరయాలో వదిలిపెట్టేసాడు. వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళని ఇట్లా వదిలిపెట్టకూడదని. సరే ఏథెన్స్‌కొచ్చేసాడు. ఇంకిక్కడంతా ఒక్కడే ఎళ్తున్నాడు. ఇప్పుడు ఏథెన్స్‌కెళ్ళాడు. జనరల్‌గా ఒక్కళ్ళే ఉన్నప్పుడు కొంచెం భయమో, లేకపోతే టీమ్‌గా ఉన్నప్పుడు చాలా ధైర్యంగా సేవ చేసేస్తాం గానండి, ఒక్కళ్ళమే ఉన్నప్పుడు కొంచెం జంకుతాం గదా! కానీ పౌలు గారు అలా బెదిరిపోయే మనిషి గాదు. చంపేటప్పుడు అలానే చంపాడు. చచ్చిపోవాలనుకున్నా అలానే నిలబడ్డారు దేవుని కోసం. సో, ఈయనిక్కడ మనం చూస్తే 17 అధ్యాయంలో మనకు కనిపిస్తది. అక్కడంట అలా వెళ్తా ఉన్నప్పుడు తెలియబడని దేవునికి అని ఒక విగ్రహం కనిపిస్తది. ఒక ప్లేస్ రాయబడుందక్కడ. తెలియబడని దేవుడు. చాలా విగ్రహాలున్నాయంట. వాటిల్లో ఒకటి తెలియబడని దేవుడు. ఇంక తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అక్కడికెళ్ళి, అయ్యా, మీరు రాసారు చూడండి అక్కడ తెలియబడని దేవుడు అని. తెలియబడని దేవుని గురించే మీకు నేను చెప్పాలనొచ్చాను అనగానే వాళ్ళు గూడా అవునా? వాళ్ళేంటంటే ఎక్కడైనా ఏ దేవుడినైనా మిస్ అయ్యామేమో, ఎందుకలా మిస్ అయితే మళ్ళీ ఆయన మన మీద ఉగ్రరూపం చూపిస్తాడని
వాళ్ళు తెలియబడిన దేవునికని కూడా ఒక ఒక విగ్రహం పెట్టేశారు. ఒక విగ్రహం కాదు, ఒక ప్లేస్ దానికోసం ఉంచేసి రాసేశారు అక్కడ. ఇంకా పౌలు గారికి ఇదే ఛాన్స్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఊపిరి ఏంటి, సువార్త ప్రకటన. సో ఈయన అనుకున్నాడు, ఇది మంచి ఛాన్స్. ఇదిగో ఆ తెలియబడిన దేవుణ్ణే నేను మీకు ప్రకటించడానికి వచ్చా, ఆయనే ఆకాశాన్ని భూమిని సృష్టించాడు అని మొత్తం ఇంకా సువార్త చెప్పుకుంటా వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడండి, అసలు ఇక్కడ అన్యులకి మనం సువార్త చెప్పేటప్పుడు, లేకపోతే ఎవరికైనా కొత్త వాళ్ళకి మనం సువార్త చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన వాళ్ళు వెళ్ళిపోయి మీ విగ్రహాలు తప్పు అది ఇది అని ఇంకా అసలుకే ఇంకా వాళ్ళు దేవుని మాట వినలేనంతగా నెగిటివ్స్ మాట్లాడేస్తారు ఫస్టే. అప్పుడు దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈగో హర్ట్ అవుతుంది. ఈగో హర్ట్ అయినప్పుడు మంచి విషయాన్ని వాళ్ళు అంగీకరించాలనుకున్నా ఏమవుద్దంటే లేదు లేదు, మళ్ళీ ఇప్పుడు మేము అంగీకరిస్తే అది నిజమైపోద్ది అనుకొని చాలా సార్లు చాలా మందిని మిస్ అయిపోతా ఉంటారు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏథెన్స్ లో చెప్పిన సువార్త మనం చూస్తే, ఒక బయట వాళ్ళకి ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు ఎలా తెలివియా కాదది, అది మంచి విషయమే, కానీ ఎలా చెప్పాలి మెలకువ. ఒక మంచి విషయాన్ని మనం చేరవేసేటప్పుడు అవతల వాళ్ళ ఈగో హర్ట్ అవ్వకుండా ఎలా మనం చెప్పాలి అనేది ఏథెన్స్ లో పౌలు గారి యొక్క సువార్త ప్రకటన చూస్తే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల్ని చెప్పడం. ఓకే. సో ఇక్కడ మనం ఆ విషయాన్ని నేర్చుకుంటాం, ఎలా మనం ఇతరులకి సువార్త చెప్పాలనేది. తర్వాత టీమ్ గా వెళ్ళినా ఒక్కళ్ళమే వెళ్ళినా మన మన ఆశ అయితే మాత్రం సువార్త ప్రకటించాలనేది ఉండాలి. సరే, అక్కడి నుంచి ఏథెన్స్ లో అయిపోయింది. అది జరగంగానే అక్కడి నుంచి కొరింథుకు వెళ్తాడండి. ఒక్కడే కదా ఇప్పుడు కొరింథుకు ఇంకా అయిపోవచ్చింది, లాస్ట్ లో ఉన్నాము. కొరింథుకు వెళ్తాడు. ఇక్కడ ఒక 1.5 ఇయర్ ఉంటారు. అయితే అసలు కొరింథుకు వెళ్ళగానే దేవుడు చూడండి, ఎక్కడ ఎవరు అవసరమో ఆయనకి తెలుసు. అక్కడ లూదియాని పరిచయం చేశాడు, వాళ్ళ ఇంట్లో సంఘం పెట్టిచ్చాడు, అక్కడి నుంచి చాలా మంది విశ్వాసులు ఇచ్చాడు. కొరింథుకి వెళ్ళారు పౌలు గారు. వెళ్ళగానే ఈయనకి ఎవరు పరిచయం అవుతారంటే అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి ఒక మంచి ఫ్యామిలీ పరిచయం అవుతారండి. వాళ్ళు ఏంటంటే దేవుని కోసం ఏమైనా చేయాలని నిలబడేటువంటి కపుల్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చూడండి, లైక్ మైండెడ్ పీపుల్ ని ఎప్పుడు కలుపుతాడు దేవుడు. అది నేను మా లైఫ్ లో కూడా మేము ఎప్పుడు చూస్తా వచ్చాం. ఏంటంటే మన ఉద్దేశాలు వేరే ఎవరితోనన్నా కలుస్తున్నాయా, దేవుడు అది ఎంత దూరం అయినా అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగోలాగా వాళ్ళతో కలుపుతాడండి. అది తర్వాత మనకు అర్థమవుతుంది అసలు ఎట్లా అనేది. అది గాడ్స్ వే ఆఫ్, అది అది కలపడం అనేది ఇంకా ఆయన వే అది. సో ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు కూడా దేవుని కోసం అదే బర్నింగ్ సెన్సేషన్ తో ఉన్నారు. సో అదే ఆశ, అదే ఇది ఎవరిలో కనిపిస్తుంది, పౌల్ గారు. సో వాళ్ళకి కలిపాడు. వీళ్ళందరూ ఒకే వృత్తికి చెంది డేరాలు కుట్టే వాళ్ళే, అకుల్లా ప్రిస్కిల్లా పౌల్ గారు కూడా. సో వీళ్ళంట ఇంకా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు పౌల్ గారు. అక్కడ వాళ్ళు డేరాలు కుడతాం, పగలంతా సేవ చేసేవాళ్ళు, రాత్రి డేరా కుట్టేవాళ్ళు. అలా 1.5 సంవత్సరం, ఒక సంవత్సరం అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మరి మిగతా 6 నెలలు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికి 1.5 సంవత్సరం అయితే కొరింథులో ఉన్నారు. అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో అయితే 1 సంవత్సరం అంతా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అది కూడా దేవుడి దర్శనంలో చూపించిన దాన్ని బట్టి ఆయన అన్ని రోజులు అక్కడ నివసించినట్లు మనం చూస్తాం. ఓకేనా. ఎందుకంటే ప్రయాణంలో అన్ని ఆయన కొన్ని కొన్ని రోజులే కదా, కానీ ఇక్కడ 1.5 ఇయర్ ఉన్నాడంటే అది దేవుడు నడిపించాడు కాబట్టి. సో ఈ కొరింథుకి తిమోతి, శీల కూడా డైరెక్ట్ గా బెరయాలో వదిలేశాడు కదా వాళ్ళని. బెరయా తర్వాత ఈయన ఎక్కడికెక్కడికి వచ్చాడు, బెరయా అయిపోయాక ఏథెన్స్. ఏథెన్స్ తర్వాత కొరింథుకి వచ్చాడు. కొరింథీ. కొరింథులో ఎవరెవరు కలిసారు ఇప్పుడు, ఈ వదిలేసి వచ్చిన వాళ్ళు బెరయాలో వదిలేసి వచ్చారు కదా, అకుల శీలాను ప్రిస్కిల్లా. తిమోతి. శీలా తిమోతి. ఇక్కడ వీళ్ళు కలిసారు కొరింథులో. అక్కడ వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ ఎక్కడికి వచ్చారు, కొరింథు వచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తిమోతి, శీల ఎవరెవరు ఉన్నారు, పౌలు, అకుల్లా, ప్రిస్కిల్లా. ఓకేనా. వీళ్ళందరూ ఇక్కడ కలవడం అనేది మనం చూస్తాము. తర్వాత మనం చూస్తే ఇక్కడ వీళ్ళ మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ రావడము. అయితే ఇక్కడ గిల్లియోను అనే అధిపతి దగ్గరికి ఆ చర్చ్ వాళ్ళని అందరిని తీసుకెళ్లడం, పౌలు గారిని కూడా అక్కడ నుంచోబెడతారు. కానీ ఇదంతా నా సంగతి కాదని ఆయన అసలు పట్టించుకోడు అనమాట. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా సార్లు చూడండి చర్చెస్ లో ఏదైనా ఇష్యూస్ జరిగితే ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నారు, బయట వాళ్ళదే. అంటే ఒకళ్ళకి న్యాయం తీర్చవలసిన పరిస్థితుల్లో దేవుడు ఎవరిని పెట్టాడు, చర్చిని.
మీరు న్యాయం తీర్చే పొజిషన్ లో ఉండాలంటే ఈ రోజుల్లో ఏంటి అప్పటి నుంచి కూడా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళే కొట్టుకొని వీళ్ళే చేసుకొని బయట వాళ్ళ దగ్గరికి న్యాయానికి వెళ్తా ఉంటారు. కాబట్టి అది దేవుని నామానికి ఎంతో అవమానం వస్తా ఉంటది. ఏదున్నా లోపల లోపల తేల్చుకోవాలి తప్ప బయటకు వెళ్లి దేవుని నామానికి అవమానపరిచే విధంగా ఎప్పుడు కూడా మన జీవితాలు ఉండకూడదు. అది ఫ్యామిలీస్ లో అవ్వచ్చు, లేకపోతే సంఘంలో అవ్వచ్చు. ఏదైనా మనం దేవునితో సెటిల్ చేసుకోవాలి తప్ప బయట వాళ్ళ దగ్గరికి మాకు న్యాయం తీర్చండి అని వెళ్ళినప్పుడు ఎందుకండి స్టార్టింగ్ లో మాకు పెళ్ళైన కొత్తలో నేను ఒక్కదాన్ని గుజరాత్ లో ఉండేవాళ్ళం. ఆ టైంలో అంటే బోర్ కొడుతుంది. స్టార్టింగ్ ఎవ్వరు లేరు అక్కడ చుట్టూ. అప్పుడు టీవీ పెట్టిస్తే నేనేం చేసేదాన్ని అంటే ఒక ప్రోగ్రామ్ చూసేదాన్ని 'బ్రతుకు జట్కా వండి' అని. అయితే స్టార్టింగ్ అది చూసాక నిజంగా మైండ్ చాలా ఇదైపోయింది. అది ఎవరిని చూసినా నమ్మే పరిస్థితిలో లేము. అయితే ఆ టైంలో నాకు ఎవరన్నా ఒకడి పేరు చెప్తుంటే ఎట్లా అనిపిచ్చేదో తెలుసా అండి? అది 10 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. ఆ తర్వాత ఒక 6 నెలలకే మొత్తం టీవీ కనెక్షన్ గూడా తీసేసామండి. ఇదంతా టైం వేస్ట్ దేవుని వేలో మనం వెళ్ళేది కాదు అని అర్థమయ్యి. యాహ్! ఒక్కొక్కళ్ళ పేరడిగితే డేవిడ్ అనేవోళ్ళు, ఒకళ్ళ పేర్లు అన్ని క్రైస్తవుల పేర్లండి. అసలు నిజంగా నాకెంత సిగ్గుగా అనిపిచ్చేదంటే అబ్బా! ఇప్పుడు చూస్తే ఎన్ని వందల మంది, లక్షల మంది చూస్తారు ఆ ప్రోగ్రామ్‌ని. వీళ్ళ పేరేంటి? మళ్ళీ చర్చ్‌లో కనిపించింది ఈ అమ్మాయి. అట్లా ఈళ్ళు వాగ్వివాదాలు గూడా అట్లానే జరిగాయి. అసలు నాకెట్లా అనిపిచ్చేదంటే అబ్బా! ఛీ! ఎంత బాధగా మనకే అట్లా అనిపిస్తే ఆలోచించండి. దేవునికి ఎంత సిగ్గుగా అనిపిస్తది. అంటే వీళ్ళు లోపల లోపల చేసుకోవాల్సిన చర్చలు ఏం చేశారు? బయటకొచ్చి న్యాయం కోసం ఎప్పుడైనా అందుకే ఫ్యామిలీలో అవ్వచ్చు, చర్చ్‌లో అవ్వచ్చు, ఏదైనా విషయం మనస్పర్ధలొస్తే అక్కడికక్కడే మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి తప్ప, బయటకి తీసుకెళ్ళి దాన్ని దేవుని నామానికి ఎప్పుడూ కూడా అవమానం తెచ్చే విధంగా మనం ఉండకూడదు. సో, ఇంక వీళ్ళు కొరింథీలో నుంచి బయటికి వెళ్తారు. కొరింథీ నుంచి అకుల్లా, ప్రిస్కిల్లా, పౌలు గారు బయలుదేరి కెంక్రేయకి వెళ్తారు. ఓకేనా? సారీ. ఇక్కడి నుంచి పౌలు గారితో పాటు వీళ్ళు గూడా వెళ్తారు. అయితే అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళు డైరెక్ట్ ఎఫెస్‌కెళ్ళిపోతారండి. కెంక్రియాలో ఇతనేంటంటే మొక్కుబడి ఎప్పుడో ఇతను దేవుణ్ణి అంటే నమ్ముకోక ముందు యేసుక్రీస్తు ప్రభువారిలోకి రాకముందు ఇతనికొక మొక్కుబడుంది. ఏంటంటే తల వెంట్రుకలిస్తానని. సో, అది ఇతరుల నిమిత్తం. అర్థమైందా? ఎవరికీ నేను ఆటంకంగా ఉండకూడదు. కాబట్టి నేను ఒప్పుకున్న దాన్ని చెల్లించాలనుకోని మొక్కుబడి చెల్లించుకున్నట్టు తల వెంట్రుకలు కత్తిరిస్తాడు కెంక్రియా. అయితే అక్కడి నుంచి కెంక్రియాకి వెళ్లి మొక్కుబడి తీసుకొని ఆహ్, ఆహ్, ఏమంటారు? తల వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈయనతో పాటు తెచ్చుకుంటాడు. ఎందుకంటే అవి యెరూషలేములో ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఆ మెయిన్ సంఘం దగ్గరే వాటిని అర్పించాలి. సో, తీసుకొని వీళ్ళతో పాటొస్తాడు. ఎఫెస్‌లోకొచ్చాక ఎఫెస్‌లో అకుల్లా, ప్రిస్కిల్లాలని అక్కడ ఉంచేస్తాడండి. అక్కడ ఒక సంఘం అంటే వీళ్ళ ఇంట్లోనే సంఘం జరుగుతుంది. ఎఫెసీయులకి రాసిన పత్రిక రాసేటప్పుడు ఆ సంఘం ఎవరి ఇంట్లో జరుగుతున్న సంఘం? అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సంఘం. ఈ ముందు కొరింథీలో జరుగుతున్నప్పుడు కొరింథీయులకి రాసిన పత్రిక కూడా వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సంఘమే అది. ఓకేనా? అక్కడ అందరూ కలిసి అక్కడున్నారు గదా! తర్వాత వీళ్ళొచ్చి మళ్ళీ ఎక్కడ సేవ చేశారు? ఎఫెస్‌లో కూడా వీళ్ళింట్లోనే సంఘం జరిగింది. తర్వాత ఎఫెస్ నుంచి అకుల్లా, ప్రిస్కిల్లాలను అక్కడ వదిలేస్తాడు. అక్కడ వాళ్ళు సేవ చేస్తారు. యెరూషలేముకొచ్చి కెంక్రియాలో కత్తిరించిన తల వెంట్రుకలని అర్పించేసి అది సంఖ్యాకాండం 6 అధ్యాయం ప్రకారం అతను మొక్కుబడి చేసుకున్నాడు దేవున్ని నమ్ముకోక ముందు. సో, అది అర్పించేసి యెరూషలేములో అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి రిటర్న్ అయ్యాడు? అంతియొకయకి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడికి మళ్ళీ తిరిగొచ్చేసినట్లు మనం చూస్తున్నాం. సో, ఒక్కసారి మీరు ఇది అబ్జర్వ్ చేస్తే మనకింక ఫైనల్ ఇదయిపోద్ది. మొత్తం 3 సంవత్సరాలు ప్రయాణం చేశారండి. 49 క్రీస్తు శకం నుంచి 52 క్రీస్తు శకం వరకు. అపోస్తల కార్యాలు 15 అధ్యాయం 41 నుంచి 18 అధ్యాయం 22 వరకు ఈ ప్రయాణాలు మనకు కనిపిస్తాయి. ఓకేనా? ఇది రెండో ప్రయాణం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? అంతియొకయ నుంచి స్టార్ట్ అయ్యి కిలికియా, దక్షిణ గలతీ, లుస్త్రా, ఈకొనియా ఈ ప్రాంతాలు దక్షిణ గలతీ అంటే. ఇక్కడి నుంచి ఉత్తర గలతీకి వెళ్ళాడు. ఉత్తర గలతీలో దేవుడు వీళ్ళేమనుకున్నారు? ఆసియా, బితూనియాకి వెళ్లి సువార్త చెప్దామంటే దేవుడు నో అన్నారు. అందుకని వీళ్ళు త్రోయలో ఉండి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు దర్శనంలో ఆహ్, మాసిదోనియా మాసిదోనియుని పిలుపు అంటారు. అందుకేంటంటే మాసిదోనియా పట్టణస్థులు బ్రతిమిలాడుతున్నట్లు. సో, త్రోయ నుంచి వీళ్ళు డైరెక్ట్‌గా ఇది యూరోప్ కాంటినెంట్ అన్నమాట. సో, ఫిలిప్పీకి ఒకరి ఊరు నుంచి ఇంకొక ఊరు ఎన్ని మైళ్ళు ప్రయాణమో తెలుసా అండి? అసలు ఊర్లు కాదు కాంటినెంట్‌లే దాటాడు ఇక్కడ పౌలు గారు.
సో ఫిలిప్పీకి వెళ్ళారు. ఫిలిప్పీలో ఏమేం జరిగింది? లూదియా రక్షణ, పుతోను అనే దయ్యాన్ని పోగొట్టినప్పుడు చెరసాలలో వేయడం, చెరసాల అధికారి రక్షణ. తర్వాత దెసలోనికి వచ్చారు. దెసలోనికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మంచిగా కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది చంపాలని చూసినప్పుడు రాత్రికి రాత్రే పౌలు గారు వీళ్ళని బెరియాకి పంపించేశారు. బెరయాలో ఏం జరిగింది? వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా దేవుని వాక్యాన్ని విన్న మనుషులు రిసర్చ్ చేసేవాళ్ళు అంటే ఇది ఎలా ఉందా లేదా అని. సో బెరియాలో వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఏం చేశారండి పౌలు గారు? ఎవరన్నా చెప్తారా? పేతురు దాన్ని గారిని పొగుడుతారు. శీల దశలోనిక దశలోనికల దగ్గర సంఘం కంటే పొగుడుతారు. ప్రత్యేకంగా తర్వాత తిమో- ఎవరిని? ఆ తర్వాత ఏం తిమోతిని జరిగింది? శీలను అక్కడే ఉంచుతారు. శీలం వెరీ తిమోతిని గుడ్, వెరీ బెరయలో గుడ్. పడిస్తారు. తిమోతిని శీలను అక్కడ వదిలేశారు. ఎందుకంటే వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ గా ఉన్నారంటే వీళ్ళకి ఇంకా మంచిగా నేర్పిస్తే నిలబడతారు అనుకొని వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి ఏథెన్స్ కి వెళ్తాడు. ఏథెన్స్ లో ఏం బోధించాడు? తెలియబడని దేవుని గురించి వాళ్ళకి లేబడంతే. చక్కగా సువార్త చెప్తాడు. ఆ తర్వాత ఏథెన్స్ నుంచి ఎక్కడికి వచ్చాడండి? కొరిందికి ఒక్కడే వచ్చాడు. కొరిందిలో ఎవరు కలిశారు? అకుల్ల ప్రిస్కిల్లా. ఆకుల ఆ ప్రిస్కిల్లా. వీళ్ళ ఇంట్లో సంఘం జరిగింది. ఇక్కడ 1.5 సంవత్సరం ఉన్నాడు. ఇక్కడి నుంచి కెంక్రియా ఎందుకు వెళ్ళాడు పౌలు? మొక్కుబడి మొక్కుబడి, తల తల వెంట్రుకలు వెంట్రుకలు మొక్కుబడి. చెల్లించుకోవడానికి. కెంక్రియా నుంచి తర్వాత ఎఫ్ఎస్ కి వీళ్ళందరూ వెళ్ళారు. ఎఫ్ఎస్ లో ఎవరిని వదిలిపెట్టాడు? ఆకుల ప్రిస్కిల్లా. అకుల్ల ప్రిస్కిల్లాని వదిలిపెట్టాడు. వాళ్ళ ఇంట్లోనే సంఘం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి కైసరియాకి రావడం, కైసరియా నుంచి యెరూషలేంలో ఆ వెంట్రుకలను అక్కడ అర్పించేసి దేవాలయం దగ్గర, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ లో అంతియోకేకి వచ్చేసారు. ఓకే, ఇది ఇది సెకండ్ జర్నీ. ఫస్ట్ జర్నీలో మనం బాగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటండి? నా నా అంటే నేను ఓవరాల్ గా ఎప్పుడు నిద్రలో నన్ను లేపినా నేను చెప్పగలను, ఫస్ట్ జర్నీలో వాళ్ళు ఉస్త్రంలో కొట్టి పాడేశారు చూడండి. అది నాకు బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించేది. మిగతాయి కొంచెం అటు ఇటుగా గుర్తున్నా, అది మాత్రం. ఈ సెకండ్ జర్నీలో అట్లాంటిది ఏమన్నా ఉందా? లూసీల జైలు చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసేది. ఇంకేమన్నా అట్లాంటి గుర్తుపెట్టుకునేది ఉందా? అదే ఇట్లాంటి కొన్ని కొన్ని మెయిన్వి మనం బాగా గుర్తుపెట్టుకోవడానికి. చెరసాల అధిపతి తెలియబడిన దేవుని గురించి చెప్పండి. తెలియబడని దేవునికి ప్రకటించడం. ఓకే, వెరీ గుడ్. ఇంకా లుదియా లూదియా హృదయాన్ని తెరవడం. నాకైతే నేను బాగా అంటే ఫస్ట్ నేను విన్నప్పుడు గాని చదివినప్పుడు అప్పుడు నాకైతే బాగా మైండ్ లో సెట్ అయిపోయింది ఏంటంటే త్రోయలో ఆ మాసిదోనియన్ పిలుపు ఉంది చూడండి. అంటే దర్శనం కలలో ఆ కనిపించింది. పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తారు, నడిపించినప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన మాటకి మనం ఆయన మాట వింటే చాలు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారనేది ఆ త్రోయ సందర్భం నాకు ఎప్పుడు బాగా ఫస్ట్ నుంచి అది నేను చదివిన దగ్గర నుంచి ఇప్పటికి నాకు బాగా అనిపిస్తదండి. సో వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ మనం పరిశుద్ధాత్మ నడిపింపులో వెళ్తే ఎప్పుడైనా గొప్ప కార్యాలను మనం చూడగలం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సెకండ్ ప్రయాణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? అంతియోక్య నుంచి. మళ్ళీ ఎక్కడికి రీచ్ అయ్యాడు? అంతియోక్య. ఎన్ని అంత్యోక్య సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. మొత్తం నడిచో ఓడెక్కో ఏదో మొత్తానికి మొత్తం వెళ్ళిన మైళ్ళు ఎన్నండి? 2800 మైల్స్. ఓకేనా? 2800 మైల్స్ 20. అప్రాక్సిమేట్ గా అతను ప్రయాణం చేసిన డిఫరెంట్ కాంటినెంట్స్ ని కూడా వెళ్ళినట్టు మనం చూస్తాం. ఇప్పుడు చూడండి ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందా? యెరూషలేము అయిపోయింది ఫస్ట్ లో. యోదయ సమరయ 8-9 అధ్యాయాల్లో అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఏంటి? యోదయ సమరయ బూదిగంతముల వరకు నా సువార్తను ప్రకటిస్తారు అని అన్నారా? బూదిగంతముల వరకు తీసుకెళ్ళడానికి కాంటినెంట్స్ ప్రయాణం చేస్తున్నాడు ఎవరు? పౌలు గారు. సో ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు పౌలు గారిని వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. సో కేవలం పౌలు గారు జీవితం మనకి ఎందుకు ఊరికే ఏదో మనం నేర్చుకున్న అబ్బా పౌలు గారి ప్రయాణం నేర్చుకున్నామని చెప్పుకోవడానికి కాదు కానండి. నిజంగా ఆయన మనం ఒక ఇన్స్పిరేషన్ గా మనం తీసుకొని మన జీవితంలో మనం ఎంతవరకు దేవుని కోసం నిలబడుతున్నాం, అట్లీస్ట్ మన చుట్టుపక్కల వాళ్ళకైనా ఆ సువార్త చెప్పాలన్న భారం మనకుందా? ఆయనకి ఎక్కడో వేరే కాంటినెంట్ వాళ్ళు కూడా నశించిపోకూడదని ఆయన అంత ఈజీ కాదండి నిజంగా నడుచుకుంటా ఓడలు. ఆయన 2 కొరింథియన్స్ 11th చాప్టర్ మనం చదివితే ఓడబద్దలయ్యి ఆహారం లేక ఉపవాసాలుండి జాగరణలతో ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, తుఫానులతో కొట్టబడ్డాను, అన్ని ఎన్ని రాస్తాడో లిస్ట్. అన్ని చేసి కూడా ఎక్కడా దేవుని పని ఆపేయలేదండి. మరి నిజంగా ఇట్స్ ఒక ఛాలెంజింగ్ లైఫ్ అన్నమాట మన ఎదురు.
దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఈరోజు. మనం ఎవరికి సువార్తను చెప్తున్నాం? ఆ మాసిదోనియన్ పిలుపు మనం వినగలుగుతున్నామా? మన చుట్టుపక్కల ఎంతో మంది మన లైఫ్‌లో వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. అట్‌లీస్ట్ మనకు చిన్నప్పుడు వదిలేయండి. మన యవ్వనస్తులప్పుడు వదిలేయండి. ఇప్పుడు మనకు తెలుసుకున్నాకైనా మనం వాళ్ళని వదిలేస్తున్నామా? వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళకి సువార్త చెప్పాలన్న ఆశ మనలో ఉందా? నిజంగా ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. పౌలు గారిలాగా అట్‌లీస్ట్ కాంటినెంట్స్ ప్రయాణం చేయలేకపోయినా, అట్‌లీస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకిద్దరికైనా మనం సువార్త చెప్పాలన్న ఆశ ఉందా అనేది దేవుడు ఈరోజు మనల్ని అడుగుతా ఉన్నారండి. ఆయన యొక్క ఆవేదన, ఆశ ఏంటి అంటే నశించిపోకూడదెవరు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం వ్యర్థం కాకుండానట్లు నా శరీరమందు నేను దాన్ని పూర్తి చేస్తున్నానంటాడండి పౌలు గారు. అంటే ఈ కాలినడకలు, ఈ కొట్టించుకోవడాలు వీటితో నేను నా శరీరం ద్వారా దాన్ని పూర్తి చేస్తున్నాను. అలా చెప్పకపోతే ఆయన శిలువ మరణం వేస్ట్ అయిపోద్ది గదా! సో, మనకు ఆ ఆశ ఉందా? దేవుని ఆశని మనం కలిగి ఉన్నామా? ఈరోజు మనల్ని మనం పరిశీలించుకొని మనం ప్రార్థన చేద్దామండి. ఎవరన్నా ఒకళ్ళు చిన్న ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాము.